పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. పులిచింతల ప్రస్తుత ఇన్ఫ్లో 6,82,000 క్యూసెక్లుగా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి 76,000 క్యూసెక్లుగా ఉంది. పులిచింతల 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల అవుట్ఫ్లో 6,71,000 క్యూసెక్లుగా ఉంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 42.16 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం పులిచింతలో ఇన్ఫ్లో 6,82,000 క్యూసెక్కులుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పులిచింతలో వరద నీరు భారీగా చేరినట్టు తెలుస్తుంది. దిగువ ప్రాంత ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏంది అక్కడ పరిస్థితి? శంకరి, ఎగువ నుంచి వస్తున్న కృష్ణా వరదతో పాటు గత 2 రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద దాదాపు 6,82,000 క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వస్తుండగా అధికారులు గంటకు నీరుని దిగువకు పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం పులిచింతలకు 23 గేట్లు ఎత్తివేసి దిగువకు 6,71,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తేసి నీరు దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో లోతట్టు దిగువ ప్రాంతాల ప్రజలు ముప్పు గురయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 6 లక్షల కనుక అవుట్ఫ్లో కనుక వాటర్ వస్తే డెల్టా ప్రాంతంలోనే బాపట్ల జిల్లాలో చాలా గ్రామాలు, పొలాలు నీటికి ముంపుకు అవకాశం ఉంది. ఈ మేరకు వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాల్లో అత్యధికంగా ఈ వరద ఎఫెక్ట్ తగిలే అవకాశం నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి గత అర్ధరాత్రి వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం లంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో గ్రామాల్లో మోహరింపు చేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాము, ప్రజలెవరూ కూడా పొలాలకు కానీ ఇటుక బట్టీలకు కానీ వెళ్ళవద్దు, 2 రోజుల పాటు వెళ్ళవద్దంటూ కూడా కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. 6,71,000 క్యూసెక్కుల పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు రావటం, మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్లు ఎత్తివేసి నీటిని మొత్తం దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం బాపట్ల జిల్లాలోని అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వేమూరు నియోజకవర్గం, రేపల నియోజకవర్గానికి ముంపు గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే వేమూరు ఎమ్మెల్యే నక్కానంద బాబు, బాపట్ల రేపల్లి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న అడగా సత్యప్రసాద్ ఇప్పటికే స్థానికంగా ఉన్న అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో స్థానికంగా ఉన్న లంక గ్రామాలకు కూడా నక్కానంద బాబు వెళ్లి అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికార యంత్రాంగాన్ని కోఆర్డినేషన్ చేసుకునే పనులే నిమగ్నమైనట్టు తెలుస్తుంది.